అది వేడేడు సముద్రాలు పాల సముద్రాలండి. పాల సముద్రాల కాడ ఉగ్గళ్ళ పొట్టు వేసింది అయ్యగారు. ఆ ఉగ్గళ్ళ పొట్టుకు ఒక ఆనవ బాధ వేసిందండి. ఆ ఆనవ బాధకి ఎండగండిపోతుంది, వానకి చీరిపోతుంది ఆనవ దెప్ప. అది వేడేడు సముద్రాలు నట్టేడు సముద్రాలు పడిపోయింది ఆనవ దెప్ప. ఆ నట్టేడు సముద్రాలు పడిపోతే మచ్చి వచ్చింది, ఆనవ గారిని మింగేసిందండి బాబయ్య. ఆనవ గారిని మింగేస్తే జాలాల వారు వచ్చారు, వల వేశారండి బాబయ్య. అదిగో వలలో పడిపోయింది మత్స్యం. ఆ మత్స్యాన్ని ఒడ్డుకి నాగారు, పట్టబోశారు. అదిగో పట్టబోతే కొమ్మదాసుడు ఆనవ దెప్పలో ఉన్నాడండి బాబయ్య. ఎర్ర టోపీలు గలవాడు, నామాలు గలవాడు కొమ్మదాసుడు వాడు. కోటి రాగాలు తీసి కోటి పుణ్యాలు చేసి కొమ్మదాసుడు కులాలు చెప్తున్నాడు. అక్కడి నుంచి కులాలు ఎన్ని కులాలంటే ఆల వల్ల, గంపు వల్ల, పూజ వల్ల, గవిడి వల్ల, పోనాటి వల్ల, విశ్రుడి వల్ల, పార్వతి వల్ల, బ్రహ్మ వల్ల, విష్ణు వల్ల, పోనాటి గుట్టును పూజ వల్ల, ఆనాటి గుట్టు వాళ్ళ వల్ల, అందరూ పెద్ద వల్ల ఆలేటి మందరగా సాల వల్ల పెద్ద వల్ల అయ్యారు. ఆ కొమ్మదాసుడు పుటకలు చెప్పాక అప్పుడు అప్పల పేర్లు పిలుస్తున్నాడు. వరాలప్ప, నచ్చిమప్ప, క్వాంతమప్ప, రమణప్ప, పార్వతమ్మక్క, రమణక్క, జానకక్క, అదిగో మా కొండమ్మప్ప, అదిగో మా దేవుడప్ప, మా నచ్చిమప్ప గారు, మా సరస్వతప్ప గారు, మా జానకి అప్ప గారు. కొమ్మదాసుడు కులాలు చెప్తున్నాడు. అక్కడి నుంచి ఆ కులాలు చెప్తుంటే కొమ్మదాసుడు వాడు రోజు రాడని, కొమ్మదాసుడు సంవత్సరానికి వసుట్టే తిరగమని బాబుగారు వరవలు ఇచ్చారు. కృష్ణ, బ్రహ్మ, విష్ణు అండి వరవలు ఇచ్చారు. కొమ్మదాసుడు కొమ్మ పట్టుకొని కోటి రాగాలు తీసుకోవాలి వల్లని కొమ్మదాసుడు వాడు కోటి పుణ్యాలు చేస్తారు మాట ఇవాళ కార్తీక మాసంతో. అయ్యారు చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కొమ్మదాసుడు వాడు కొమ్మ తిరిగేవాడు. కొమ్మదాసుడు పోరాన్ని చెట్లు ఎక్కేసేవాడు అయ్యారు. ఆ చెట్టు చెగలను కూర్చుంటే వచ్చేవాడు కాదు. అక్కలందరూ అక్కడ తెచ్చేసేవారు. అప్పలందరూ ఇప్పుడు తేలేదు అయ్యా. టీవీలో వచ్చింది కానీ తేలేదు బాబయ్య. అయ్యా ఆరోగ్యం చూసి అన్ని విధాలు బాగుండి ఆరోగ్యంగా ఉండి కొమ్మదాసుడు దమన, బ్రహ్మదమన, విష్ణుడి దమన, కుటుంబ దమన, ఆరోగ్యాలుండి బ్రహ్మదమన తోరి మా సారి పేరు చల్లగా దివించి ఆరోగ్యంగా ఉండి అయ్యారు పిల్లలు బాగా ఉండి అందరూ హ్యాపీగా ఉండి ఈ పుణ్యకాల కార్తీక మాసం రోజు ఇవాళ పుణ్యకాలంతో పొగుడుతున్నాను. చల్లగా దివించి ఆరోగ్యాలుండి అన్ని విధాలు బాగుండి మా బాబు గారు సంతోషంగా ఉండాలి. మా సారు